అంత ముందైతే మరి వాళ్ళకి ఏం చెప్పేవారు కాదు. వాళ్ళు ఊరాన్ని తిరుగుని ఏదో చేసుకుని వచ్చేవారు. హాస్పిటల్ కంటిన్యూ పెట్టిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడ మందులే వాడుకుంటాం. అవును, మాక్సిమం ఊరంతా సగానికి అందరు ఇక్కడే మందులు తీసుకుంటున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ మందులు కూడా ఆపేసాం మేము. మా ఆఫీస్ అందరికి ఇవే ఇచ్చుకుంటున్నాం. మరి అంత బాగా మాకు సౌకర్యం అందించినప్పుడు కరెక్ట్ గా ఇప్పుడు మళ్ళీ ఈ మధ్యలోనే ఒక నెల ఒక 20 రోజుల నుంచి సర్వే అని పెట్టారు. వెళ్ళిపోతాం. ఎస్కోట్ తీసుకెళ్ళొద్దు, చచ్చిపోతే ఎక్కడే చచ్చిపోవచ్చు, బయటకు ఎక్కడే అప్పుడు మళ్ళీ వచ్చాం కదా, మళ్ళీ వసంతాన్ని పంపించాను నేను మళ్ళీ మీకు. ఇగో ఇలా దెబ్బ తగులుతుంది, మళ్ళీ అక్కడి నుంచి సర్వే నుంచి పరిగెట్టుకుంటూ ఇక్కడికి వస్తున్నాను. ఇక్కడ చేసుకొని కట్టుకొని మళ్ళీ వెళ్తున్నాం. గర్భిణీ స్త్రీ వస్తే దానికి మళ్ళీ ఇక్కడ బాటిల్ కొట్టుకుని మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. ఎమర్జెన్సీ అయితే తప్పకుండా వస్తున్నాను, అటు చూసుకొని ఇది చేసుకుంటాం. మళ్ళీ రాత్రి 6 వరకు కూడా ఉంటున్నాం సర్వేలో. సర్వే 6 వరకు ఉంటున్నాం. ఉదయాన్నే స్కూల్కి వెళ్తున్నాం, మధ్యాహ్నం నుంచి మళ్ళీ ఇటు వెళ్తున్నాం. ఎన్సీడీ సర్వే అనుకోని మొత్తం 2 సర్వేలు 3-4 సర్వేలు ఒకేసారి దించేస్తున్నాం.